తదుపరి రాశి మకర రాశి అండి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదం. బో, జా, జీ, జూ, జే, జో, కా, గా, గి అనే అక్షరాలు గలవాళ్ళు దీని కింద వస్తారండి. ఆదాయం 8, వ్యయం 14 అండి. ఖర్చు ఎక్కువ ఉందండి, ఆదాయం తక్కువ ఉంది. రాజపూజ్యం 4, అవమానం 5 అండి. విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. గురుగ్రహ సంచారం చూస్తే మే వరకు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. కార్యాలు సఫలం అవుతాయండి, పూర్తి చేస్తారు. మరి మే నుంచి అక్టోబర్ వరకు చుట్టాలతో గొడవలు లేకుండా చూసుకోండి, బంధుమిత్రులతోటి. మరి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు శుభకార్యాలు, అనుకున్న పనులు ఖచ్చితంగా పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. మరి డిసెంబర్ నుంచి ఉగాది వరకు అనవసరమైన భయాలతోటి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ గురుగ్రహ సంచారం చేసుకోవటం వల్ల చాలా బాగుంటుందండి. శని ఒక రకంగా చూస్తే 3ంట ఉన్నాడండి. అనుకున్న పనులు సఫలం అవుతాయండి. ఒక రకంగా వీళ్ళు సంతోషంతో ఆరోగ్యంగా శనిదేవుడి వల్ల బాగుంటారు. మరి రాహుగ్రహ సంచారం చూస్తే మే వరకు సోదరులతో వైరం కనిపిస్తుందండి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మే నుంచి మార్చి వరకు చూస్తే మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. దానివల్ల గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కేతుగ్రహ సంచారం చూస్తే మే వరకు అదృష్టాన్ని దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని కోల్పోతారు. కేతు ఆటంకపరుస్తాడు కాబట్టి గణపతి ధ్యానం చేసుకోండి, గణాయ కష్టకం చేసుకోండి, గణపతి దేవాలయాలు దర్శించండి, గరికతో పూజ చేయించుకోండి. మే నుంచి మరి ఉగాది వరకు స్థానచలనము, రుణాలు కలిగించే అవకాశం ఉందండి కేతుగ్రహం వల్ల. దీనివల్ల రుణమోచి గణేశ స్తోత్రం చదువుకోవటం, లక్ష్మీ గణపతి హోమం చేసుకోవటం వల్ల చాలా బాగుంటుందండి. ఏదేమైనప్పటికీ మకర రాశి వాళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి, గణపతికి, దత్తాత్రేయుడికి, దక్షిణామూర్తికి పూజ చేసుకోవటం వల్ల ఈ సంవత్సరం చాలా దిగ్విజయంగా ఉంటుంది. నాగప్రతిమల మీద పాలు పోసుకోవటం, అలానే కోటప్పకొండ, మందపల్లి లాంటి దేవాలయాలు దర్శించటం. మందపల్లి దర్శిస్తే గనక సోదరి మనతోటి వైరం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మాట పడే అవకాశం ఉండదండి శనిగ్రహానికి గనక చేసుకుంటే ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళు. అంతేకాకుండా దక్షిణామూర్తిని చేసుకుంటే అత్యద్భుతంగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.